సో న్యూరోఫైబ్రోమాస్ ఏందంటే మల్టిపుల్ మనకు చూసుకుంటే కొందరికి మీరు ఎప్పుడైనా ఊర్లలో చూసుంటారు. మల్టిపుల్‌గా అన్ని గడ్డలుంటాయి. బాడీ మొత్తం గడ్డలు, గడ్డలు, గడ్డలుంటాయి. వాటిని న్యూరోఫైబ్రోమా అంటాం. ఇది చూసుకుంటే జెనెటికల్‌గా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక నలుగురు పిల్లలున్నారనుకోండి. ఒకవేళ పేరెంట్స్ ఇట్లా ఎవరికైనా ఒక పేరెంట్‌కి గనక ఈ న్యూరోఫైబ్రోమాస్ ఉన్నాయి అంటే గనక ఖచ్చితంగా పిల్లల్లో 50% వచ్చే అవకాశాలుంటాయన్నట్టు. సో, ఖచ్చితంగా అంటే నలుగురు పిల్లల్లో ఇద్దరికి పిల్లలకొచ్చే అవకాశాలు చాలా ఉంటాయన్నట్టు. అయితే న్యూరోఫైబ్రోమాలు గూడా కొందరికి చిన్న చిన్న గుల్లల్లాగా ఉంటాయి. కొందరికి ఇంతింత పెద్ద పెద్ద గడ్డలైతుంటాయి. కొందరికి అక్కడక్కడ ఉంటాయి. కొందరికి కంటిన్యూయస్ బాడీ మొత్తం ఉంటాయి. ఇవి బాగా చూస్తే గనక అక్కడక్కడ మనకు ఒక కాఫీ జల్లిన మచ్చల్లాంటివి గూడా కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు బ్రెయిన్ లోపల గూడా ఉంటాయి. సో, ఈ న్యూరోఫైబ్రోమాలకి ఇవేం క్యాన్సర్ గడ్డలు కావు. వెరీ రేర్‌గా క్యాన్సర్‌గా కన్వర్ట్ అయితే బట్ ఈ కొవ్వు గడ్డలకి, న్యూరోఫైబ్రోమాలకి తేడా చూసుకుంటే గనక న్యూరోఫైబ్రోమాలు కొంచెం హార్డ్‌గా ఉంటాయి. ముట్టుకుంటే కూడా నొప్పి అనిపిస్తుంటది కొన్నిసార్లు. ఎందుకంటే కింద నరం మీదనే ఉంటది కాబట్టి. ఈ కొన్ని ఉంటేనేమో మనం తీసేయొచ్చు. చాలా ఎక్కువ ఉంటే తీసేయలేం. దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్‌గా చూసుకుంటే గనక చిన్న చిన్న ఇన్సిషన్‌లో గనక ఒకవేళ కాస్మెటిక్ పర్పస్ కావాలంటే గనక మనం ఈ న్యూరోఫైబ్రోమాని ట్రీట్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి మందులనేవి ఉండవు. ఎందుకంటే ఇది జెనెటికల్‌గా మనకు ప్రాబ్లమ్ ఉంటది కాబట్టి దాన్ని మనం ట్రీట్ చేయడానికి మందులతో కాకుండా సర్జికల్‌గా మనం ట్రీట్ చేయడానికి ఉంటుంది. సో, ఇట్లా బాడీలో ఎక్కడ గడ్డలొచ్చినాయి ఇంకా చాలా గడ్డలున్నాయి. బట్ ఈ గడ్డలు ఫ్రీక్వెంట్‌గా చూసే గడ్డలు మన ఓపీలో గానీ, మనకు పేషెంట్స్‌కు ఎక్కువ శాతం ఈ గడ్డలతోటే ప్రాబ్లమ్ ఉంటది. ఎవరికైనా ఇట్లాంటి గడ్డలుంటే గనక ఖచ్చితంగా ఫస్ట్ మీరు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేయించుకోండి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా దగ్గరలో డాక్టర్‌ని సంప్రదించండి. ఒకవేళ కొవ్వు గడ్డలా లేకుంటే ఎటువంటి గడ్డలు దానికి కావాల్సిన స్కానింగ్ చేయించుకోవడం గానీ, లేకుంటే చిన్న ముక్క పరీక్ష తీసి ల్యాబ్‌కి పంపించి అది క్యాన్సర్ గడ్డలా, ప్రతి గడ్డలు నార్మల్ గడ్డలు కావు. అట్లా అని ప్రతి గడ్డలు క్యాన్సర్ గడ్డలు కావు. కాబట్టి బాడీలో ఎటువంటి గడ్డ వచ్చినా ఫస్ట్ మనకు కన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. అది ఏ టైప్ ఆఫ్ గడ్డ అనేది ఇంపార్టెంట్. సో, స్వెల్లింగ్స్ ఉంటే అస్సలు మిస్ చేయకండి. అండ్ దీనికి గనక లేటెస్ట్ సర్జరీస్ ఏదైనా చిన్న ఇన్సిషన్‌లో గానీ, లేకుంటే స్కార్‌లెస్ గాని ట్రీట్మెంట్ కావాలంటే నేను గానీ, డాక్టర్ వినయ్ గానీ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో అవైలబుల్ ఉంటాం. థాంక్ యూ వెరీ మచ్.